కథ, కథనం, దర్శకత్వం, డైలాగ్స్, cinematography, editing, post-production, music, dance, drama, all the hangama comes to an end. Malli Malli Nidrana Roju is hit to screens very soon. And today, myself, Kranti Madhav, I am here to talk to Her Highness Nithya Menon and His Highness Sarvanand. Sir, how is it like doing a film with Kranti Madhav? ఫ్యాంటాస్టిక్, సూపర్. మీకు ఎలా ఉంది మాతో పనిచేసినందుకు? For me, it's a blessing, sir. తినేశారు, వీళ్ళిద్దరు కలిసి బుర్ర తినేశారు, అనవసరంగా పెట్టుకున్నా అంటున్నారు. No. Detail గా చెప్పండి. How was it working with Sarvanand? Yeah. ఓకే, బిఫోర్ ఐ లైక్ యాక్చువల్లీ చెప్పే ముందు ఓన్ మాల్ డైరెక్టర్ అండి. అసలు మీరు ఓన్ మాల్ డైరెక్టర్ అంటే మార్కెట్లో ఏంటో తెలుసుగా మీకు? ఈడేంటి మా బాబు కూర్చోబెట్టి వాయిస్తాడు. యాక్చువల్లీ అదే కదా, ఓన్ మాలు డైరెక్టర్ అనే కదా చేసింది ఫిలిం. హౌ డిడ్ యూ ఫీల్ సార్? లైక్ వీడు వస్తున్నాడు, కథ చెప్తున్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ నిత్య? లైక్ కథ అడుగుతున్నాడు, ఓన్ మాల్ డైరెక్టర్ వినాలి. What was your like first initial You know reactions? about it. I said yes because it's you did Onamal. Yeah, I was not even looking into your eyes while narrating the story. Yeah. I was too Ante nervous, I have shaken. to I have to tell about Kranti narrating the story to me. Kranti నేను ఇక్కడ ఉన్నానంటే Kranti is like so కథ అంటే ఇలా so Nazira comes ఇలా like this he has narrated the whole script to me. And I was watching like this. How it happens, after like doing a film and you don't financially do well at box office, writing off is something. ఇంకోటి ఏంటంటే మనకి ఒక తెలియని మంచి సినిమా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, తెలియని ఇన్సెక్యూరిటీ. నిలబడ్డావా, పనికొస్తావా, పనికి రావా. ఆఫ్టర్ లివింగ్ ఎ ప్యాషన్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్. ఆ టైంలో ఒక తెలియని భయం ఉంటుంది. నేను కథ సరిగ్గా చెప్పగలుగుతానా, అసలు నేను పనికొస్తానా, చేయగలుగుతానా, కమర్షియలీ వైబుల్, 100 things will play on your mind. But like the day నేను మీకు నరేట్ చేసినప్పుడు my spirits were like highly boosted up, I should say. And my narration with Sharva sir, like it was like so easy. Like it was not like, it was my second narration. Meanwhile నేను రామారావు గారు కూడా కథ చెప్పున్నాను and I happened to meet Sharva sir. Sharva sir was at his best, relaxed. They're like take your time Kranti, today is your day. ఇప్పుడు చెప్తావా, గంట చెప్తావా, రోజంతా చెప్తావా, 3 గంటలు చెప్తావా, నీ ఇష్టం. You want to have a tea, have a tea. You want to have a lunch, after lunch also I will listen, don't worry. So I was very comfortable like at home. అప్పుడు ఆ కథ చెప్పి నేను బయటకు వచ్చాక నాకేమనిపించింది అంటే బేసికలీ సర్వానంద్ నిత్య మీనన్ మీ ఇద్దరు గురించి దే కీప్ డైరెక్టర్ ఎట్ ఈజ్. డైరెక్టర్ అనేవాడిని చాలా కంఫర్ట్ జోన్లో పెట్టేస్తారు వీళ్ళు. అంటే లైక్ ద డే యూ నరేట్ ద స్టోరీ వాట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఐ మైట్ హ్యావ్. ఒక అసెస్మెంట్కి వస్తాం కదా మనం ఒక కథ చెప్పిన తర్వాత. నేను మీ ఇద్దరికి కథ చెప్పిన తర్వాత ఓకే రిలాక్స్ మ్యాన్, లైక్ యా ఐ టోటలీ గాట్ రిలాక్స్డ్ ఆఫ్టర్ మీటింగ్ యూ బోత్ అండ్ ఆల్. లైక్ దెర్ విల్ బి మెనీ ఛాలెంజెస్. ఇప్పుడు ఓనమాల్ అండ్ డైరెక్టర్తో సినిమా చేసినప్పుడు అఫ్ కోర్స్ లైక్ యూ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, ద పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్, creative commercials, doing a film. Ramarao garu, like he hasn't gone back on anything. Like he has done everything required and more than required for the film. కానీ మీకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ అనిపించలేదా? ఇదేంట్రా బాబు కట్ అంటాడు. ఫస్ట్ ఓనమాల్ డైరెక్టర్ కథ చెప్తున్నారు అంటే మంచి సినిమా తీసారని తెలుసు. ఆయన మళ్ళీ నేను అప్పుడే రన్ రాజా రన్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నా. వెరీ ట్రూ. అండ్ చాలా మంది చెప్పారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు సీరియస్ ఫిలిమ్స్ చేయటం ఎందుకు అని. మీకు కూడా చెప్పాను, కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు అని. బట్ వన్స్ యూ సెట్ ద స్టోరీ, నాకు ఇంకా ఐ వాంటెడ్ టు డూ ఇట్ బ్యాడ్లీ. అంటే స్టోరీ విన్న తర్వాత ఇట్ వాస్ సో గుడ్. అలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావని అనిపించింది. అండ్ ఐ వాజ్ లైక్ మీరు ప్రీవియస్గా మంచి సినిమా చేశారు, యాక్చువల్లీ దట్ హెల్ప్ మీ ఈవెన్ మోర్. బట్ ఇన్నే ముందు మాత్రం కొంచెం హెసిటెంట్గా ఉన్నా బికాస్ కమర్షియల్లీ ఎలా అవుతుంది ఏంటని. బట్ ఇన్న తర్వాత ఆబ్వియస్లీ అవర్ ప్యాషన్ ఇస్ టువర్డ్స్ గుడ్ సినిమా. Now the first time when you came and told me, you remember? You just had one concept. It was not even written down anywhere. You just had a idea in your head and you just came and told me without any other thing. Now finally the film is there. So your Nazira and your Ram, Andru, you can see them now on screen. So how do you feel? Are you happy with how it turned out? Is it how you pictured it in your head? కథ రాసుకున్నప్పుడు డైరెక్టర్ రచయితగానే బిహేవ్ చేయాలి. రచయితకు అనుభూతికి గురవుతాడు. ఆ అనుభూతిని నన్ను రెట్టింపు చేసింది సినిమా. Probably all thanks to you both. Like the kind of intensity you both had, I mean like especially
the expressions you gave, like the subtle expressions, either with your eyes or both of you, luckily ఈ క్యారెక్టర్కి తగ్గట్టు Rajaram, Nazira, both of you have like beautiful eyes, and the expression on camera is like just mind blowing. And I don't want to take away complete credit. Baba has done like wonderful job in terms of like lighting the mood. Baba ki naku enti, ideally Baba is like a bit more shy than me to come onto camera, otherwise he would have been sitting with us. And Baba ki naku, when we talked, Sharva sir, remember when we spoke about Baba, you also మీరు ఖచ్చితంగా బాబానే కావాలి. బాబాకి ఒక అన్సెడ్ సింక్ ఉంది నాకు బాబాకి. ఇట్స్ నాట్ జస్ట్ మీ, హీ హ్యాస్ ద సింక్ విత్ ద క్యారెక్టర్స్ ఆల్సో, విత్ రాజారామ్, విత్ నజీరా. యా, హీస్ టోటలీ విత్ ద ఫిల్మ్. సో ఇట్ హ్యాస్ లైక్ లిటిల్ నా వర్క్ని కూడా ఈజీ చేసింది. సో ఐ నీడ్ నాట్ కంప్లీట్లీ గో అండ్ సే బాబా గారు నేను అడిగింది ఇది కాదండి, ఇది కాదండి. ఐ డి నాట్ లైక్ రీఎన్ఫోర్స్ వాట్ ఐ వాంట్. లైక్ he gave something, he contributed Definitely. so much more than what we can imagine. I know, especially the mood. The mood is never lost in terms of lighting or in terms of photography. And coming to dialogues, Sai Madhav has done like tremendous job with his dialogues. Chala adbhutamaina dialogues. I think when you narrated the story, like we were talking before, there's a philosophical approach to love kada. Avanni dialogues rayalante, they had to understand that and write. I had that concern when you first told me, how are you going to... I think 3-4 నెలలు కూర్చున్నట్టున్నారు కదా మీరు. We sat for more than 4 months. But it's not even about the time, the fact that he understood that, adi ardham cheskoni adi inta beautiful ga rayalante, it's just brilliant. Sai garu kuda very well. It's not about beautiful dialogues, amazingly penned down everything. Everybody remembers the dialogues, you know, by heart. after watching the ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మనందరికి ఎంత పేరు వస్తుందో లేదు తెలియదు కానీ డైలాగ్స్ ఎవరు రాశారు, సాయి గారు రాశారు, సూపర్ అని అయితే అంటారు. డెఫినెట్లీ సటిల్నెస్ సార్, సోబర్నెస్ సినిమాలో బాగా కనపడుతుంది. అంటే మనం చేసాం కాబట్టి మనకు తెలుసు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఐ మీన్ లైక్ యూ డిడ్ రన్ రాజా రన్ immediately. Run Raja Run I have seen like couple of times. It is a high energy. Even this you have high energy, but expressed in a very subtle way. What do you call the నజీరాతో ఉన్నప్పుడంతా కొంచెం ఎనర్జెటిక్ గానే, అంటే సూపర్ ఎనర్జెటిక్ గా ఏదో అలా ఉండదు కానీ, బట్ దే సమ్ లైఫ్ ఇన్ హిమ్. నాకు యాక్చువల్లీ కొంచెం ఏంటి క్యారెక్టర్ కరెక్ట్గానే చేస్తున్నానా లేదా అని కొంచెం ఉండింది. అంటే ఐ వాజ్ ఆల్వేస్, because మనకు రెండు షేడ్స్ and I was always the one who was telling you, no, it's coming out brilliant, you can do it. అంటే రెండు షేడ్స్ ఉన్నాయి కదా. సో నేను యాక్చువల్లీ రెండో షేడ్ గురించి ఎక్కువ భయపడతా ఉన్నా, కొంచెం ఓల్డర్ లుక్ చేయగలుగుతామా లేదా, అవుతుందా లేదా. అండ్ షీ లైక్, నువ్వు యంగ్ క్యారెక్టర్ నేను పట్టించుకోలేను కానీ ఓల్డ్ మాత్రం డెఫినెట్ గా నేను I could see him in the old character with the dadi and everything. I'm like, Sarva is the Ram. One thing I've never felt uncomfortable in the set, on the set కానీ it's very comfortable, chilled out. Never actually thought, అంటే అంత ఆలోచించి కష్టపడిపోయి మెథడ్ యాక్టింగ్ లాగా ఏం చేయలేదు. ఇట్ వాస్ జస్ట్ మొమెంటరీ, ఆ ఫీల్ ఆ టైంకి అనుకుని మనందరం అనుకుని డిస్కస్. You remember we were talking about this and it's like some ఏదో ఒక మ్యాజిక్ ఉంది ఈ ఫిల్మ్ లో. మేము ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఫెల్ట్ అ మ్యాజిక్, వి ఆల్ ఫెల్ట్ ఇట్. ఫింగర్స్ క్రాస్, లైక్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Do you think the audience will accept the film, because so much is said about the Telugu kind of films and you know, the typical... Really I feel like ఒక ఆడియన్కి ఇది నచ్చుద్ది, ఆడియన్కి అది నచ్చదు అనేది మనకు క్లియర్గా తెలిస్తే ఆడియన్కి నచ్చేది మనం చేస్తాం. విల్ నాట్ లైక్ విల్ డూ జస్ట్ దట్ అండ్ బ్రేక్ అప్ లాట్ ఆఫ్ మనీ అండ్ లైక్ బీ హ్యాపీ. ప్రతి ఫిల్మ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టరే అయిపోద్ది. సో ఆడియన్కి ఏం నచ్చుద్ది ఏం నచ్చదు అన్నది ఐ డోంట్ థింక్ లైక్ వీ కెన్ జనరలీ థింక్. మనం చేయగలిగింది, నేను 100% చేశాను, మీరు 200% చేశారు. ఎవ్రీబడి హ్యాస్ లైక్ డన్ దేర్ బెస్ట్. సో హోప్ఫుల్లీ లైక్ audience also will do their best by watching it. Like it depends. మనం ప్లీజ్ చూడండి అంటే చూడరు. I mean like it's not like if we say something they will not watch. They should relate to it, like I'm sure they will relate. మంచి సినిమా చేసాం, so that's
everybody kept asking us, they should have asked you about love. Yeah. What is love? And కాదు why did మీకు you కాదు make కాదు such a love నాకు ఇంకో story? క్వశ్చన్ ఉంది. నేను ఎప్పుడు అడుగుతుంటా మన స్టోరీ, ఈ కథ రాశారు క్రాంతి మీరు, మీకు ఇలాంటిది ఏమన్నా ఉందా? ప్రేమ అన్నది లైక్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది. అండ్ ఈ కథ రాసుకునేటప్పుడు నేను ఏంటి అంటే ఓకే ఐ హ్యావ్ గాట్ మ్యారీడ్ ఆల్ దాట్, ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తారు. అండ్ ప్రేమ అనేది ఏంటి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమే ప్రపంచం అని నేను ఫీల్ అవుతూ ఉంటా. ఐ మీన్ లైక్ ఆన్ ఏ లార్జర్ సైడ్ ప్రేమ అనేది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఆ జ్ఞాపకాలే మనల్ని ప్రస్తుతంలో నడిపిస్తాయని. అంటే ఆ ప్రపంచమే లేకపోతే మనమే లేము, ముందు ప్రపంచం కూడా లేదు. దాన్ని ఇప్పుడు ఒక ఫిలాసాఫికల్ నోట్లో ప్రేమని నిజంగా డిఫైన్ చేయాలి అంటే ఎటర్నల్ లవ్ అని అంటాం. అది పర్సే వాట్ ఈజ్ ఎటర్నల్ లవ్? నిత్య ఎటర్నల్ లవ్ అంటే ఏంటి అంటాం కదా, దిస్ ఈజ్ ఎటర్నల్ లవ్. ఎటర్నల్ లవ్ అంటే ఏంటి అంటే నాట్ ద మీనింగ్ శాశ్వత ప్రేమ అని కాదు, అసలు ఎటర్నల్ లవ్ డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? తల్లిదండ్రి అని చెప్తారు. నాకేమనిపించిందంటే ఈ భూమిని తీసుకుంటే భూమి మీద ఎటర్నల్ లవ్ అనేది జంతువులకి వృక్షాలకి మధ్యలోనే ఉంటుందేమో అనిపిస్తుంది. మనిషి పుట్టక ముందు నుంచి జంతువులు వృక్షాలు సహజీవనం చేసి దే హ్యావ్ బిన్ లివింగ్ ఇన్ లైక్ గాడ్ నోస్, మనం పుట్టలే అప్పటికి. ఒక జంతువు రూపం చెట్టు పోల్చుకోలేవు. బట్ దెన్ లైక్ యూనో దే ఆర్ లివింగ్ ఇన్, బట్ దే ఆర్ లైక్ లివింగ్ ఇన్ అండ్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్, మెరీలీ లివింగ్ ఇన్. నో ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎటర్నల్ లవ్ అనేది ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఆ జంతువులకి వృక్షాలకి మధ్యన ఉండే ప్రేమ ఎంత గొప్పదంటే జంతువులు శ్వాస వదిలితే వృక్షాలు పీల్చుకొని బతుకుతాయి, వృక్షాలు శ్వాస వదిలితే జంతువులు పీల్చుకొని బతుకుతాయి. అండ్ లైక్ యూనో ఏ ఒక్కటి ఊపిరి ఆపినా ఇంకో దానికి ఊపిరి ఉండదు. అది సోషల్ యానిమల్స్, మనం మనుషులం కాబట్టి మనం చెప్పలేము. అంటే ప్రేమ అనేది బ్రతికించాలి, ముందుకు సాగించాలి అన్నది నేచర్ మనకు నేర్పించింది అని నేను ఫీల్ అయ్యి, సో లైక్ యూనో లెట్స్ డూ అటువంటిదే ఒక రాజారాంకి నసీరాకి ఆపాదిస్తే ఎటర్నాలిటీ ఆఫ్ లవ్, ఆ శాశ్వతత్వం అనేది ప్రేమని ఇద్దరు మనుషులకి ఆపాదించి చూస్తే, వాటిని క్యారెక్టర్స్గా బిల్డ్ చేస్తే, అది ఒక రూపాంతరం చెంది తెరపైన చూడగలిగితే అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందని బిలీవ్ చేసి మిమ్మల్ని అప్రోచ్ చేసి, మీరు డబ్బింగ్ చెప్పేప్పుడు చూసుంటారు, డిటిఎస్ అయిన తర్వాత చూసుంటారు, ఫస్ట్ కాపీ చూసుంటారు. నేను ప్రతిరోజు చూసేవాడిని సినిమాని, అదే పనిగా చూసేవాడిని. ఎడిటింగ్ అప్పుడు ఐ విల్ నాట్ బిలీవ్, చంటి గారు అయితే హీ హ్యాస్ ఆల్సో సీన్ more hours than what I would have seen, like, you know. It's done fantastic editing. Fantastic editing. Anwar RR, like, then long back I saw the Anwar, and the RR was like very haunting in Anwar. రీసెంట్ గా బెంగళూరు డేస్ ఇవన్నీ చాలా చాలా చేశారు. నెక్స్ట్ ఇది ఇంకోటి సినిమా సైన్ చేసిన నెక్స్ట్ మన నాగార్జున. హౌ did you find, like, you know, I never felt ప్రొడ్యూసర్ గారు అన్నారు, I mean, like, you know, you are experimenting అని, but like, you know, we should always encourage new talent అని కూడా అనేవాడు రామారావు గారు. Not even like new, the thing is there's no experimenting, he's already proven as a fantastic. Yeah, he's proven. రామారావు గారు కూడా అదే అన్నారు, I have done, like, you know, bringing other musicians, I have done like ఏదో సినిమా కూడా major job. లాస్ట్ ఇళయరాజా గారిని తీసుకొచ్చింది. So he was like encouraging in those terms also. ఇళయరాజా గారు తీసుకొచ్చింది అంటే ఫస్ట్ టైం తెలుగుకి రామారావు గారే చేశారు అని I was told, like, I was told, yeah, I think audio launch అప్పుడు sir was like mentioning, yeah. ఇది ఒక యూనివర్సల్ థీమ్ అండ్ ఇట్స్ అ యూనివర్సల్ స్టోరీ, సో ఇట్ యాడ్స్ వెన్ యూ బ్రింగ్ a fresh music director and a new person rather than stagnating with similar kind of. RR చూసిన తర్వాత RR తో I was like, yeah, zapped. జనరల్గా సినిమా పాటలు వింటే మనం పాటలు హమ్ చేసుకుంటూ బయటకు వస్తాం. నేను ఫుల్ కాపీ డిటిఎస్ సెన్సార్కి రెడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందంటే సినిమా చూశాక జనాలు ఆర్ఆర్ హమ్ చేసుకుంటూ బయటకు వస్తారేమో అన్న ఫీలింగ్ నాకు. ఐ వాజ్ లైక్ జస్ట్ థింకింగ్ దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, దే విల్ జస్ట్ హమ్ ద ఆర్ఆర్ అండ్ లైక్, యు నో. Lot of love stories have come. What is different about మీ లవ్ స్టోరీ ఎందుకు కొత్తగా ఉంది, అసలు ఎందుకు ప్రేక్షకులు మీ స్టోరీని చూడాలి, అది ప్రేక్షకులకు చెప్పండి. మనం మొదటి నుంచి తీసుకుంటే లైలా మజ్ను నుంచి ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ వస్తూనే ఉన్నాయి. మనిషి బ్రతుకున్నంత కాలం వస్తూనే ఉంటాయి, రావాలి కూడా. ఎందుకంటే ప్రపంచం ముందుకి 4 అడుగులు వేయాలి అంటే ప్రేమతోనే సాధ్యం.
ప్రేమ లేకపోతే అసలు ప్రపంచంలో మనుగడే లేదు. ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ప్రేమకే ఉంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అండ్ హౌ రాజారామ్, నజీరా కానీ, శర్వానంద్ గారు, నిత్యా మీనన్ కానీ వాళ్ళు ఈ ట్రిబ్యూట్ని ఎంత అద్భుతంగా తెరపైన చేశారు అన్నది ఎక్స్పీరియన్స్ కావాలంటే చూడాల్సిందే.